ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు మనం 119వ కీర్తన 17, 18, 19 వచనాలు మటు మనం ధ్యానం చేద్దాం. నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నీ ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకునుచుందును. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, మీకే వందనాలు ప్రభా, మీకే మహిమ గంతును ఆరోపిస్తున్నాం. మరొకసారి నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మా హృదయాలకు సేద తీర్చండి. మా కుటుంబాలకు, మా వ్యక్తిగతమైన జీవితాలకు ఆశీర్వాదం అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తనకారుడు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాడంటే, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, వాటిని పాటించడానికి నాకు తగిన భక్తి జీవితాన్ని దయచేయమని కోరుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నీ సేవకుడునైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల దయారసం చూపుము. నిజమే, దేవునిలో అన్ని గుణాలు ఉంటాయి. ప్రేమ ఉంటుంది, కృప ఉంటుంది, ఆదరణ ఉంటుంది, దయ ఉంటుంది, కోపం ఉంటుంది, ప్రతిదీ ఆయనలో ఉంటుంది. అయితే దేవుని యొక్క దయను పొందుకోవటం అనేది భక్తుల యొక్క గురి అయి ఉండాలి. దేవుడు మనల్ని దయ చూపిస్తే అన్నిట్లో మనం దీవెన పొందుతాం. దేవుని దయ లేకపోతే మనం జీవించలేం. దయారసము, కరుణరసము కాబట్టి ఆ దయారసముతో నాకు కావాలి ప్రభువా, నీ దయను నాకు చూపించుము తండ్రి. కాబట్టి నీ సేవకుడినైనా నేను బ్రతికేటట్లుగా, మనం బ్రతకాలంటే దేవుని దయ కావాలని గ్రహిస్తే మనం కూడా రోజు దేవుని దయను పొందుకోవటం కోసం ప్రార్థన చేసుకొని ఆ దయను పొందుకొని చక్కగా జీవించగలుగుతాం. కాబట్టి దేవుని దయను అడగండి ప్రభువును. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని దయను కోరుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. చక్కని మాట, చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుందును. హల్లెలూయా. ఎంతమంది చెప్పగలరు ఈ మాట? నీ వాక్యమును బట్టి నేను నడుచుకుంటున్నాను అని చెప్పగలరా? లేకపోతే నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుందును అని దేవునితో మాట్లాడగలుగుతున్నారా? చూడండి, దేవునితో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. నీ వాక్యం బట్టి నేను నడుచుకుందును. నిజమే, దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని పాటించే వానికి దేవుని దయారసము దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళే దేవునికి ఇష్టలంతే. వాళ్ళ మీద దేవుని దయ ఉంటుంది, కృప ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, ఇంకెన్ని చెప్పుకోండి, అన్నీ ఉంటాయి. దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. అందుకని వాక్యం అనేది ప్రధానమైనది. దేవుని వాక్యంలో నువ్వు నడుచుకో, దేవుని దయారసంను దేవుడు నీకు రోజు రుచి చూపిస్తాడు. హల్లెలూయా. అందుకని మనం కూడా మంచి నిర్ణయం తీసుకోవటం ఏంటంటే, నీ వాక్య ప్రకారంగా నేను నడుచుకుంటాను అని దేవునితో చెప్పాలి. హల్లెలూయా. ఇక నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశ్చర్యాలు ఉంటాయి. ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు. బైబిల్లో ఆది కాండం నుంచి చూస్తే ఆశ్చర్యం అని, సృష్టిని చేయటమే ఒక ఆశ్చర్యం. సృష్టిలో మనిషిని దేవుని రూపంలోనే, ఆయన రూపంలోనే చేయటం మరింత ఆశ్చర్యం. ఇంకా అద్భుతమైన కార్యాలు బైబిల్లో ఎన్నో ఉంటాయి. కానీ చాలా మందికి బైబిల్ని వినేటప్పుడు, చదివేటప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలు ఏంటో గ్రహించలేని అజ్ఞానం ఉంటుంది. మనోనేత్రములు వెలిగించబడకపోతే ఆయన ఆశ్చర్య కార్యాలు మనకి కనబడవు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీ జీవితంలో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తారు, కానీ అవి చాలా మందికి కనబడవు. వాటిని గుర్తు పెట్టుకోలేరు, వాటిని మర్చిపోతూ ఉంటుంటారు. కాబట్టి
దేవుడు మన జీవితంలో చూపించిన ఆశ్చర్య కార్యాలను కూడా నేను గుర్తుపెట్టుకోవాలి ప్రభా, వాటిని నాకు కనబరచు తండ్రి అని అడగాలి మనం. దేవునికి స్తోత్రం కదండి. దేవుని ఆశ్చర్యకార్యాలు మర్చిపోద్దండి, గుర్తుపెట్టుకో, వాటిని గుర్తించు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకు. చక్కని మాట అండి. భూమి మీద మనము పరదేశంగా ఉన్నాం. ఈ భూమి మన దేశం కాదు, మన దేశం పరలోక రాజ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద ఎంతో కొంతకాలం దేవుడు నిర్ణయించిన కాలం ఉంటామంతే. ఆ తర్వాత మనం వెళ్ళవలసింది దేవుని రాజ్యం. అందుకని ఈ భూమి మీద మనం పరదేశులమని గుర్తిస్తే ఈ లోకాన్ని మనం ఆశించం. ఈ భూమి మీద మనం ఉండిపోవాలని అనుకోం. నిత్యం మనం ఉండేది కాదు. మహాప్రతికి 60-70 సంవత్సరాలు చాలా స్వల్పకాలం, అల్పకాలం. అందుకనే అల్పకాల భోగాల కోసము దేవుని మార్గాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ సరైన జ్ఞానము కలిగిన వాడు అల్పమైన భోగాలను విడిచిపెట్టి మోక్షరాజ్యాన్ని, ఆ మోక్షరాజ్యంలో దేవుడిచ్చే భోగాన్ని కోరుకుంటాడు. హల్లెలూయా. ఇక్కడ కాదు అనుభవించవలసింది, పరలోక రాజ్యం అనుభవించాలి. ప్రియమైన వాళ్ళారా, అందుకనే ఈ భూమి మీద నేను పరదేశినై ఉన్నాను. అయితే ఇక్కడ కోరుకున్న కోరిక ఏంటంటే, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. హల్లెలూయా. నేను ఎప్పుడోకప్పుడు ఈ భూమిని విడిచిపెట్టాలి కాబట్టి నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకం ప్రభువా. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయొద్దు, నీ ఆజ్ఞలు నాకు కావాలి. ఎందుకు కావాలంటే ఈ ఆజ్ఞలే మనిషిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళగలిగేవి. దేవుని వాక్యమే మనిషిని పవిత్రపరిచి, పవిత్రమైన ఈ మనిషిని చనిపోయినప్పుడు ఆత్మను పరలోక రాజ్యంలో చేరుస్తాయి. అందుకనే నీ ఆజ్ఞలుగా నాకు మరుగు చేయొద్దు ప్రభువా. నీ ఆజ్ఞలను నాకు ఏమాత్రం మరుగు చేయొద్దు ప్రభువా. నీ ఆజ్ఞలు నాకు కావాలి, నీ ఆజ్ఞలు నేను పాటించాలి. చనిపోయిన తర్వాత ఈ పరదేశం నేను విడిచిపెట్టి పరలోక రాజ్యం నేను రావాలి అని చక్కగా భక్తుడు కోరుకుంటున్నాడు. ఇటువంటి జ్ఞానము ఈనాటి క్రైస్తవులకుంటే ఈ భూమి మీద ఉండే వాటిని పెంటగా ఎంచుకుంటారు. అపోస్తులైన పౌలు అంటాడన్నమాట, ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ పెంటగా ఎంచుకున్నాడు కాబట్టి ప్రభు పని బలంగా చేశాడు, ఆత్మను కన్నాడు. పరలోక రాజ్యంలో నాకు దేవుడు నీతి కిరీటం ఉంచుతాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. వాక్యాన్ని పాటించాడు. వాక్యంలో ఉండే తీర్మానం ప్రకారంగా నడుచుకున్నాడు. అనేక ఆత్మల్ని ప్రయాసతో కష్టపడి సువార్తను ప్రకటించి సంఘాలు కట్టి ఆత్మలను కని దేవుని రాజ్యానికి వెళుతున్నాడు. కాబట్టి ఎంత ధీమాగా చెప్తాడంటే, నా కోసం దేవుడు నీతి కిరీటాన్ని ఉంచాడు, అది నేను పొందుకోబోతున్నాను. హల్లెలూయా. అలా ఉండాలండి భక్తి అంటే. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు, ఈ ఆజ్ఞ బైబిల్లో లేకపోతే బాగుండును అని చూసేవాళ్ళు ఉన్నారు ఈ లోకం. అది భక్తి కాదు, అది భక్తిహీనత, దౌర్భాగ్య స్థితి. అది దేవుని ఆజ్ఞలను పాటించాలని తీవ్రత కలిగిన వారికి ఈ కీర్తన ఎంతో ఆశీర్వాదం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నాం. నీ కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ దయారసముతో మమ్మల్ని అందరినీ అభిషేకించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ